హలో! ఒకసారి గేట్ తీస్తారా? ఎవరమ్మా? ఏం కావాలి? ఒకసారి గేట్ తీయండి చెప్తాను. పొద్దున్న గొడవ జరిగినప్పుడు నా ఫోన్ ఇక్కడే ఎక్కడో పడిపోయింది. సరేనమ్మా, వెళ్ళి వెతుక్కోండి. ఏవండి? పొద్దున్న ఇక్కడ నా మొబైల్ పడిపోయింది. మీరేమైనా చూసారా? ఏవండి? మిమ్మల్ని ఫోన్ ఏమైనా చూసారా? మిమ్మల్నేనండి. హలో! ఏవండి? ఎవరైనా? అడుగుతుంటే కనీసం సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్క క్షణం తేడా వచ్చినా దొరికిపోయేవాడిని. అయినా మృదులు ఇక్కడికి వచ్చిందేంటి? ఫోన్ ఇక్కడ పడేసిందంటుందేంటి? ఈ ఇల్లు ఈ ఇంట్లో నేను ఎప్పటికైనా ప్రమాదమే. ఏం చేయాలి? ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి? శాలరీస్ ఆగిపోయాయి. అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేయాలి. మనకి 8 కోట్లు కావాలి మేడం. 5 కోట్ల డిపాజిట్ చేశారు. ఇంకా 3 కోట్లు కావాలి. ఏంటండి అంత టెన్షన్గా ఉన్నారు? అది శాలరీస్కి 3 కోట్ల అకౌంట్లో ఉండాలి కదా. ఫైనాన్స్ వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఆ 3 కోట్లు ఏం చేశారు ఈయన? అంత అవసరం ఈయనకేమొచ్చింది? ఒకవేళ ముఖ్యమైన అవసరం ఏదన్నా ఉంటే చెప్పే తీసుకునేవాళ్ళు కదా. కంపెనీ శాలరీస్ అకౌంట్లోంచి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమండి? ఏంటి బ్రాహ్మణి? మీకు కంపెనీ శాలరీస్ కోసం 8 కోట్ల డిపాజిట్ చేయమని చెప్పాను కదా. 5 కోట్ల డిపాజిట్ అయ్యాయట. మిగతా 3 కోట్లు ఏమయ్యాయండి? అది 8 కోట్లు డిపాజిట్ చేశాను బ్రాహ్మణి. ఆ తర్వాత 3 ఏమైందండి మీకు? వారం 10 రోజుల నుంచి చూస్తున్నాను.
ఎందుకో టెన్షన్ పడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 కోట్లు మర్చిపోవడానికి ఇదేం చిన్న విషయం కాదు కదా. డబ్బుల సంగతి పక్కన పెడితే ఎప్పుడు ఫస్ట్కి రావాల్సిన శాలరీస్ ఈసారి ఇంకా రాలేదని ఎంప్లాయీస్ ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఏమయ్యాయి ఆ డబ్బులు? మంచిగా ఉన్నంత వరకే మంచి, తేడా వస్తే మడతెట్టి మట్టిలో కప్పెట్టేస్తా. ఈ టెన్షన్లో శాలరీ అకౌంట్ నుంచి అమౌంట్ తీసుకున్నాను. టైంకి శాలరీస్ వెళ్ళకపోయేసరికి బయటపడిపోయింది. అదే వేరే అకౌంట్ అయి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. చెప్పండి, ఏమైంది? అమ్మా, ఇన్ని కంపెనీలు చూసుకుంటూ అన్ని బిజినెస్ టెన్షన్స్ మధ్య ఒక్క ట్రాన్సాక్షన్ గురించి సడన్గా అడిగితే ఏం గుర్తుంటుంది? అదేరా, డిపాజిట్ చేయడం అయితే చేశాను, కానీ ఆగండి, ఎందుకంతలా తడబడుతున్నారు? అసలెంత బిజినెస్ టెన్షన్లో ఉన్నా ఏ రోజు ఏ విషయమూ మర్చిపోయింది లేదు. ఏ లెక్కైనా వేళ్ల మీద చెప్పేవాళ్ళు. ఇప్పుడేమైంది? అయినా నా టెన్షన్ డబ్బుల గురించి కాదు. బిజినెస్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీ ప్రవర్తన, మీ పరిస్థితి చూస్తుంటేనే భయమేస్తోంది. అసలు ఏమైందో చెప్పండి. ఏం కాలేదు బ్రాహ్మణి, అంతా బాగానే ఉంది. ఎందుకో సడన్గా గుర్తుకు రావట్లేదు. ఒకసారి లెక్కలు చూసి చెప్తాను. ఇంకా ఈ లెక్కలు గొడవలు మీకెందుకు మావయ్య? అవన్నీ మృదులకు అప్పగించండి. కావాలంటే బావగౌరవులు కూడా ఉన్నారు కదా, అవన్నీ చూసుకోనీకి. మీకెందుకు ఈ టెన్షన్లన్నీ? అలాగేనమ్మా, తొందరలోనే అన్నీ వాళ్ళకి అప్పగించి నేను విశ్రాంతి తీసుకుంటాను. ఏమండి, నేనేం అడుగుతున్నాను ఇంకా మీకు అర్థమైనట్లు లేదు. ఈ డబ్బులు లెక్కలు నాకు సమస్య కాదు, కానీ ఏదో సమస్య ఉంది. ఎప్పుడు ఏదో ధ్యాసలో ఉంటున్నారు, మీలో మీరే మదన పడుతున్నారు. అసలు మనిషి ఎక్కడుంటున్నారో తెలియట్లేదు. మిమ్మల్ని ఇలా చూస్తూ నేనెలా ప్రశాంతంగా ఉండగలను? ఏమైందో చెప్పండి. ఏమైందో చెప్పండి. ఏమైంది అత్తయ్య? ఏం లేదు మృదుల, శాలరీస్ అకౌంట్లో 3 కోట్లు తేడా వచ్చి ఎంప్లాయీస్ శాలరీకి ప్రాబ్లం వచ్చింది. ఇంకేం ప్రాబ్లం? అంతా సాల్వ్ అయిపోయింది కదా. అత్తయ్య, మీ పిఏతో మాట్లాడాను. అమౌంట్ అడ్జస్ట్ అయింది, శాలరీస్ కూడా పే చేసేసాం. ఇంకా ఏంటి ప్రాబ్లం? అడ్జస్ట్ అయ్యాయి సరే, కానీ ఆ 3 కోట్లు ఏమయ్యాయి? ఏమవడం ఏంటి? మావయ్య మీతో చెప్పలేదా? ఏంటి మావయ్య, అత్తయ్యకి మీరు చెప్పలేదా? అదే ఆ 3 కోట్లు జీఎస్టీ పే చేయమని మీ పిఏకి చెప్పారట కదా. ఆ అమౌంట్ పే చేసేసింది. అవునవును, ఆ విషయం మర్చిపోయాను బ్రాహ్మణి. మరి దీనికే ఇంత కంగారు పడతారేంటి మావయ్య? మీరెప్పుడో లాస్ట్ మంత్ పే చేయమని చెప్పారు. తనేదో మర్చిపోయి ఆ ఫండ్స్ వేరే అకౌంట్కి డైవర్ట్ చేసి ఇప్పుడు సడన్ గా శాలరీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. అంతే అత్తయ్య.
ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. అసలు మీకు ఈ టెన్షన్స్ అన్నీ ఎందుకు చెప్పండి? అన్నయ్య కూడా ఇలాగే ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆరోగ్యం ఏమైందో చూశారు కదా. మీ గురించి కూడా నాకు అదే భయంగా ఉంది. మీరింత కష్టపడి తిరగాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు పిల్లలు బాధ్యతలు పంచుకునేంత పెద్దవాళ్ళయ్యారు కదా. ఇంకా మీకెందుకు టెన్షన్ చెప్పండి? మధు, నువ్వైనా చెప్పు నాన్నా. అవునన్నా, అమ్మ చెప్పింది కూడా నిజమే. నేను మృదుల ఇంకో 10-15 రోజుల్లో ఆ కంపెనీకి రిజైన్ చేసేస్తాం. ఇక మేము చూసుకుంటాంలే నాన్న. అలాగేరా, నాకు కూడా అంతకన్నా కావాల్సిందేముంది? అమ్మయ్యా, ఇప్పటికి పెద్దనాన్న ఒప్పుకున్నారు. పెద్దనా, మీరు పెద్దమ్మ హ్యాపీగా ఇంట్లో ఉండండి, లేదా మీకు నచ్చిన ప్లేసెస్ తిరిగి రండి. ఇక మీ ఇష్టం పెద్దనా. మీరు పెద్దమ్మ దగ్గరే ఉండి సంతోషంగా ఉంటే చాలు. ఇక మిగతా విషయాలన్నీ మేం చూసుకుంటాం. రేపొద్దున్న 10 గంటలకు ఇంట్లో లక్ష్మీ పూజ చేస్తున్నాం. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏవండి, మీరు అస్సలు వెళ్ళడానికి వీల్లేదు. సరే బ్రాహ్మణి. సరే, భోంచేద్దాం రండి. పదండి. ఒక్క నిమిషం మావయ్య. ఏమైంది మావయ్య? ఏంటి ప్రాబ్లం? మృదులతో ఈ విషయం చెప్పొచ్చా? ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడేసింది. తనకు చెప్తే అర్థం చేసుకుంటుంది కదా. చెప్పండి మావయ్య. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని అత్తయ్యకి చెప్తే తను టెన్షన్ పడుతుందని మీరు చెప్పుండకపోవచ్చు. కానీ అనుకోకుండా ఇలాంటివి జరిగినప్పుడు టెన్షన్ ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా మావయ్య. కనీసం నాతోనైనా చెప్పండి. ఏ లేదమ్మా, ఏదన్నా ఉంటే నీతో చెప్పనా? సరే, భోంచేద్దారా? ఏదో ఉంది. నేను ఊహించిన దానికన్నా పెద్ద సమస్య. ఎందుకో మీరు చెప్పడానికి ఆలోచిస్తున్నారు. దానంతట అదే బయటపడే పరిస్థితి వస్తే దాని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. నేను ముందు తెలుసుకోవాలి, దాన్ని పరిష్కరించాలి. బ్రో, కంగ్రాట్స్ బ్రో. దేనికిరా? అయ్యో బ్రో, ద గ్రేట్ బ్రాహ్మణి ఇండస్ట్రీస్ కి పీఠాధిపతివి కాబోతున్నావు. వదినే సీఈఓ. ఇంకేంటి బ్రో, మొత్తం మీదే సామ్రాజ్యం. రేయ్, ఈ బిజినెస్ అంటేనే నాకు చిరాకు. మ్యూజిక్ కంపోజ్ చేయమంటావా? చేద్దాం. అంతేగాని ఈ బిజినెస్ గొడవలు ఇవన్నీ మనతో అయ్యే పని కాదురా. మృదులతో ఉండొచ్చు కానీ ఆఫీస్కి వెళ్ళలేను. బట్ అమ్మ సామ్రాజ్యంలో కూడా అంతే. మనం బిందాస్, టైంపాస్, చిల్ బ్రో. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్ బ్రో. సర్లేరా, గుడ్ నైట్. మానసితో కష్టం, బ్యాడ్ నైట్. శుభం పలకచ్చు కదరా. పలకచ్చు బ్రో, రౌడీ క్యారెక్టర్తో పోరాడుతున్నా. గెలుపు లేదు. ఈరోజు గెలవాలనే 6 మూరల మల్లెపూలు తీసుకొచ్చాను బ్రో. 6? అంత ఖర్చు ఎందుకురా? 2 మూరలు నీకు అప్పున్నాను కదా బ్రో. నువ్వు సూపర్ రా, సూపర్. అన్నయ్య, మన అన్నదమ్ముల అనుబంధం అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆహాహా, లవ్ యూ రా. రాముడు భీముడు సినిమాలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లా, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టులో వెంకటేష్ మహేష్ బాబు లాగా, మానయ్య సినిమాలో రాజశేఖర్ బ్రహ్మాజీ లాగా. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో,
మానసి అనుకుంటూ ఉంటాను. ఈ తింగరుడు ఇంత హుషారుగా వస్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసిండు. ఈ రోజు ఈయనకి మూడింది. చచ్చానరా నాయనో. అబ్బా అమ్మో. అయ్యో గౌరవ్, గౌరవ్ ఏమైంది? ఎందుకట్లా జారిపడ్డా? నేల మీద నూనె పోస్తే జారిపడరా. అమ్మో, నువ్వు కావాలని పోసే కదా దొంగ మొహం దానా. అమ్మో, నా నడు ఇరిగిపోయింది చూడు. అబ్బో అమ్మో, నడుం విరిగిపోయిందా? అంటే జీవితాంతం? లేదు లేదు లేదు. సాడిస్ట్ మొహందానా, ఇదే సరదానే నీకు? అబ్బో, ముందు లేపు. అమ్మా అబ్బో, అమ్మా అబ్బా అమ్మో. ఏంటి ఏకంగా పైకి పంపించేద్దామని ప్లాన్ చేసావా? లేక కాళ్ళు చేతులు విరిచేద్దాం అనుకున్నావా? నూనెందుకు పోసావే? అబ్బా అయ్యో నేనా? లేదు గౌరవ్, నాకు అసలు ఏమీ తెలీదు. నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? మల్లెపూలు నా కోసమే తీసుకొచ్చినావా? నీ చేతులతోనే పెట్టు. ఇదేంటి ఒక్కసారిగా క్యారెక్టర్ రివర్స్ అయిపోయింది? నిజంగానే పెట్టమంటూ ఉందా, లేకపోతే మళ్ళీ ఇందులో మడతే ఉన్నా ఉందా? ఏం ఆలోచిస్తున్నావు గౌరవ్? మల్లెపూలు పెట్టు. అబ్బా అబ్బా అమ్మో అమ్మో. బాగా నొప్పిగా ఉందా? పాపం, ఎంతో ప్రేమతో తెస్తే ఎలా అయిపోయిందో చూడు. సర్లే, నేనే పెట్టుకుంటాను. ఇటు అమ్మా అబ్బా అబ్బో అమ్మా. అమ్మా నా వల్ల కాదురా బాబోయ్. అబ్బా అస్సలు ఎంజాయ్ చేయలేని మూడ్ చూసి ఏం టెంప్ట్ చేస్తున్నావే. అబ్బా అయ్యో, అసలు నొప్పికి తట్టుకోలేకపోతున్నావు కదా? అలా బెడ్ మీద పడుకో, మందు రాస్తా. పద. బెడ్ వద్దులే, ఆ వాళ్ళ కుర్చీలో పడుకో, కంఫర్ట్ గా ఉంటుంది. మెల్లిగా జాగ్రత్త. అబ్బా అమ్మా అబ్బా చిన్నగా.
నువ్వు కూర్చో, నేను వెళ్ళి మంది తీసుకొస్తా. జాగ్రత్త. చిన్నగా అమ్మా. అమ్మా.